చెప్తావా? ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పత్రికా విలేకరుల సమావేశానికి ఇచ్చినటువంటి విలేకరుల మిత్రులందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు అయిన తర్వాత దాదాపు ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఏదైతే సంక్షేమ పథకాలు నరేంద్ర మోదీ గారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా మన యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు, ఇక కూటమి ప్రభుత్వంలో అనేక సంక్షేమ ఫలాలను ఈరోజు దళితులకు అందే విధంగా ఈరోజు వారధిగా ఎస్సీ మోర్చా పనిచేస్తుందనేటువంటి విషయాన్ని ముందుగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం ఏ విధంగా పనిచేస్తుందో, అదేవిధంగా దళితుల పైన జరిగేటటువంటి దాడులను కూడా ఖండించడంలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఈరోజు దళితులుగా అండగా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఏదైతే అంత్యోదయ సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ ఈరోజు చిట్ట చివరి వ్యక్తికి కూడా ఈరోజు ప్రతిఫలాలు అందాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో, మరి ముఖ్యంగా ఈ విధంగా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధి ఎన్నడూ లేని విధంగా ఈరోజు దళితుల వద్దకు చేరుతుంటే, ఒక పక్క యొక్క రాష్ట్రంలో ఏదైతే దళితుల పక్షపాతి అని చెప్పుకునేటటువంటి యొక్క జగన్మోహన్ రెడ్డి ఈరోజు దళితుల్లో చిచ్చుబెట్టి కొంతమందిని పావులుగా వాడుకుంటూ ఈరోజు దళితులు, దళిత క్రిస్టియన్స్ అనేటటువంటి కొత్త పదాలు తీసుకొచ్చి దళితుల మధ్యనే చిచ్చుబెట్టి ఈరోజు ఓటు బ్యాంకు రాజకీయాలను పబ్బం గడుకునే విధంగా అనేక రకమైనటువంటి దుష్ప్రచారాలు చేయడం, ఏదైతే సూత్రధారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా పాత్రధారులు, సూత్రధారులు. పాత్రధారులు ఒకరైతే దీనికి డైరెక్షను, రచన ఏ విధంగా ఈ యొక్క రాష్ట్రంలో హిందూ దేవీ దేవతల పైన, అదేవిధంగా హిందూ సంబంధించినటువంటి యొక్క సంస్థల పైన, సంబంధించినటువంటి యొక్క ఏదైతే హిందూ మతం ప్రచారం చేసేటటువంటి కొంతమంది వ్యక్తుల పైన దాడి చేసేటటువంటి పరిస్థితి యొక్క రాష్ట్రంలో అనేక రకాల పేర్లతోటి అనేక రకాలుగా ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో దళిత ఏదైతే క్రిస్టియన్స్కి అన్యాయం జరిగిందని చెప్పేసి అనేక రకమైనటువంటి సమావేశాలు పెడుతూ వాటి యొక్క ముసుగులో ఈరోజు హిందూ దేవీ దేవతలను తిట్టిస్తూ హిందూ సంబంధించినటువంటి సంస్థలపైన దాడి చేయడం భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం రావణ్ పేరుతోటి ఈ యొక్క రాష్ట్రంలో అనేక రకమైనటువంటి అరాజకాలు సృష్టించేటటువంటి యొక్క దుస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కలిగిందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నా. డైరెక్ట్గా రాజకీయం చేయలేక ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు ఏదైతే ఉన్నాయో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఈరోజు మొత్తం కూడా స్క్రిప్ట్ తయారు చేసి రావణ్ అనేటటువంటి యొక్క పాత్రధారి ద్వారా, అదేవిధంగా జడా శ్రవణ్ కుమార్ మరియు ప్రకాష్ లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ద్వారా ఒక విషాన్ని చిమ్మేటటువంటి పరిస్థితి యొక్క సమాజంలో వైఎస్ఆర్సీపీ చేస్తూ ఉంది. ఎందుకోసం అంటే నిజమైనటువంటి ఈరోజు దళితులు ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో చెప్పులు కుట్టుకునేటటువంటి వ్యక్తులు కావచ్చు,
అదేవిధంగా ఈరోజు కూలి చేసుకునేటటువంటి వ్యక్తులు కావచ్చు, తన సొంత వృత్తులు చేసుకునేటటువంటి వ్యక్తులు కావచ్చు, డప్పులు కొట్టుకునేటటువంటి వ్యక్తులు కావచ్చు, ఇలాంటి హిందూ దళితుల యొక్క రిజర్వేషన్ లాక్కొని ఈ యొక్క రాష్ట్రంలో మతం మారినటువంటి నకిలీ ఏదైతే దళిత క్రిస్టియన్లు అనేటటువంటి రాజ్యాంగం లేని పదాన్ని ఒకటి తీసుకొని ఈరోజు ఒరిజినల్ ఎవరైతే దళితుల యొక్క రిజర్వేషన్ లాక్కొని వాళ్ళని రిజర్వేషన్లకు అభివృద్ధికి దూరం చేసేటటువంటి పరిస్థితి ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతుంది. అందుకే ఈరోజు మేము ఎస్సీ మోర్చాగా నిజమైనటువంటి హిందూ దళితుల్ని అప్రమత్తం చేసేటటువంటి యొక్క ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. దళిత క్రైస్తవుల యొక్క నాయకుల పేరుతోటి ఈరోజు సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి దళిత వాడల్లో ఒక దొంగలు పట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. వీళ్ళందరూ కూడా దళితులు కాదు, దళిత నాయకులు కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క ఏజెంట్లుగా ఈరోజు రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం దళిత వాడల్లోకొచ్చి దళితుల మధ్య చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళని తరిమి కొట్టాల్సినటువంటి యొక్క అవసరం ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క దళితులకు నిఖార్సైనటువంటి దళితుల యొక్క ఆవశ్యకత ఎదురైందని చెప్పేసి కూడా మేమందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం మిత్రులారా. ఒక పక్క రావణ్ అనే పేరుతోటి ఈ యొక్క సమాజంలోకి హిందూ సమాజంలోకి ప్రశ్నిస్తానని చెప్పేసి ఏదైతే చెప్తా ఉన్నారో నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది.